వైన్స్లకు అప్లికేషన్లు 95,285. ఇప్పుడు గంటకు 10,000 వస్తున్నాయి, గంటకు 10,000 వస్తున్నాయి. 87,000 నుంచి 95,000 వచ్చింది అంతే. 18 తారీఖు నుంచి 23 తారీఖు 5 రోజుల టైంలో. మరి గంటకు 10,000 వస్తే ఇన్ని గంటలలో ఎన్ని 10,000 రావాలి? 95,000 అప్లికేషన్లు వచ్చినాయి. అయితే దరఖాస్తులతో సర్కారుకు 2,858 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ నెల 27న లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా చేస్తారు. అయితే గతంలో కంటే 36,000 అప్లికేషన్లు తగ్గినాయి. 36,000 గతంలో కంటే తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ప్రజల దగ్గర పైసలు లేవు, వైన్ షాపులకు ఆదాయం లేదు, గల్లాపెట్ట నింతలేదు, కౌంటర్ అయితే లేదు. అందువల్ల ఎవడు కూడా ముందరకు వచ్చి మేము కొంటాం, మేము అప్లికేషన్ పెడతాం, మేము వైన్ షాపులు నడుపుతాం అనేటోళ్ళు చాలా తక్కువయ్యారు. 36,000 తగ్గితే అవసరంగా 40,000 కూడా తగ్గుతాయి. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు, ఏ రకంగా ఓట్లేస్తారు, ఏం చేస్తున్నారని ఓటేస్తారు. ఓటేయడానికంటూ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా బాగుంది అని చెప్పి రేపు జూబ్లీస్లో గెలిచే పరిస్థితి లేకపోయే, ఇలా ఈ టెండర్లు వేద్దామంటేనే ఆదాయం లేకపోయే, రియల్ ఎస్టేట్ దివాలా తీసే, ఫోన్ కాడ పైసలు లేకపోయే, కొనుగోలు శక్తి పడిపోయే, ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఉంటే అసలు ఇదే గొప్ప అని అడిగితే ఈ వచ్చిన అప్లికేషన్ గొప్ప. అసలు నేను అనుకున్నా కదా ఓ 50,000 వస్తాయి అనుకున్నాం, 50,000 వస్తాయి అనుకున్నాం. ఏమైందో మరి ఆ 18 తారీఖు పాపం జనాలు ఆగమాగం లేచింది, కానీ లేదా అవి కూడా రాకపోతుండే. గంటకు 10,000 గంటకు 10,000 ఎట్టు వచ్చినాయి. అలా కూడా నాకు డౌట్స్ చాలా ఉన్నాయి, కార్యకర్తలతో నేర్పించినవని. సో ఇది ఇప్పుడు 36,000 అప్లికేషన్లు తగ్గినాయి. 2,858 కోట్లు. అబ్బా అబ్బా అబ్బా, రైజింగ్, చిన్న రైజింగ్ కాదు, రైజింగ్ తెలంగాణ. ఏమంటారు రైజ్ అవుతుంది కదా, గొప్పగా రైజ్ అవుతుంది. సిగ్గు ఎగ్గు లేకుండా రైజ్ అవుతుంది. మీకు సిగ్గుంటే రైజ్ కాకపోగా. సో ఇది మద్యం షాపులకు సంబంధించి వైన్స్ టెండర్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత మోతాదులో పైసలు రాలే. ఇక బాధపడుతురు, గోసదిస్తురు. ఏంద్రా మన బతికేంద్రా అని.